నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఏంటంటే మెంతుకూర పప్పు అండి. చూడండి, మెంతుకూర ఇలా తీసుకొని పప్పులో వేసుకుంటే చాలా హెల్దీ, చాలా కమ్మగా కూడా ఉంటుంది. కందిపప్పు ఒక గ్లాస్ ఇలా తీసుకొని నేను తీసుకున్న మెంతుకూర శుభ్రంగా కడిగేసి వాటర్ పోసి పచ్చిమిర్చి విరగదీసి ఇలా వేసుకోవాలి. చిన్ని టమాటా 2 కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. పావు స్పూను పసుపు వేసుకోవాలండి. పసుపు వేసి ఒక అర స్పూను ఆయిల్ వేసుకోవాలి. మన కారం తగ్గట్టు కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకున్నానండి. ఇలాగ చింతపండు 2 రెమ్మలు ఇలా వేసేసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రావాలి, ఎక్కువ అవసరం లేదండి. 2 విజిల్ వచ్చినాక చూడండి, పప్పు మనకి 70% ఉడికిపోయింది. ఇలా ఉడకాలి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న మెంతుకూర కట్ చేసుకుని బాగా ఇప్పుడు మనము ఆ వేడిలోనే వేసేయాలి. చూడండి, వేసినాక జస్ట్ ఒక్క 5 నిమిషాలు ఉడకనిచ్చామంటే మెంతుకూర అంతా చక్కగా ఉడికిపోయిద్దండి. ఇలాగా మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చామంటే చక్కగా ఉడికిపోయిద్ది. ఉడికిపోయిన దాంట్లోకి పప్పు గుత్తి తీసుకొని మనం రుబ్బేసుకోవటమే. 3-4 ఇలా తిప్పులు చక్కగా తిప్పామంటే చక్కగా మెదిగిపోయిద్దండి. మనకి మెంతుకూర అన్నది తింటే రుచి, టేస్ట్, హెల్దీ కూడా, స్కిన్కి, హెయిర్కి చాలా మంచిదండి. ఇలా రుబ్బుకున్న దాంట్లోకి మనము పోపు వేసుకోవటానికి 1 స్పూను ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసానండి. పప్పు కాబట్టి పప్పులు అని జీలకర్ర వేసి 2 రెమ్మల కరివేపాకు వేసి ఎండుమిర్చి 2 వేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసి 2 రెమ్మలు ఇలా వెల్లుల్లి రేఖలు 3 వేసినాక ఇప్పుడు మనము కొత్తిమీర వేయాలండి. పప్పుకి టేస్ట్ రావాలంటే పోపేనండి. చక్కగా పోపు మాత్రం మీడియంలో పెట్టి నిదానంగా వేయించుకుంటే పోపు అన్నది ఇలాగా వచ్చింది. వస్తేనే పప్పు మనకి టేస్ట్ అన్నది వచ్చింది. ఇప్పుడు అలా వచ్చిన దాంట్లోకి పప్పు వేసేసుకొని కలిపేసుకోవటమే. కలిపేసామంటే చాలా రుచిగా, చాలా కమ్మగా కూడా ఉంటుందండి. హెల్దీ కూడా, చాలా మంచిది. నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్